నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి. ఈరోజు మనం ప్రయాణించబోయే గమ్యం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. భారతీయపురం నుంచి ఒక మొదలైన ట్రావెల్ జర్నీ సిద్ధమవుతున్నాం. చలో ఈ ప్రయాణం మనసారా ఆస్వాదిద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 11 o'clock అవుతుంది అనమాట. మన ప్రజెంట్ వచ్చేసి పార్వతీపురం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే 60 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. అంటే పార్వతీపురం నుంచి రాయ్పూర్ వరకు ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ రాయ్పూర్ నుంచి వారణాసికి ఇంకో ట్రైన్ అనమాట. మేమైతే 60 మెంబర్స్ కూడా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం రాయ్పూర్ వరకు. రాయ్పూర్ నుంచి థర్డ్ ఏసీ అనమాట బుక్ చేసుకున్నాం. చలో ఇంకా మాట్లాడదాం. ఇండస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కిటికీ నుంచి బయటకు కనిపించే పచ్చదనం, కొండలు, గ్రామాలు అస్సలు చూస్తుంటే మతిపోతుంది. అసలు ట్రైన్ జర్నీ చేస్తుంటే ఈ ఫీల్ ఏమొచ్చి వేరేలా ఉంటుంది. అస్సలు అందమైన దృశ్యాలు అవకాశం ఉంటుంది. ట్రైన్ నెమ్మదిగా పోతూ ప్రకృతి అందాలను చూపిస్తూ వెళ్తుంది. ఈ దృశ్యాలు చూడడం నిజంగా మైండ్ ఫ్రెష్ చేసేలా ఉంది. మేమైతే ఇంట్లో తయారు చేసిన భోజనం అంటే ట్రైన్ జర్నీలో ఒక స్పెషల్ అనుభూతి. ఈరోజు మా అమ్మ చేతిలో పులిహోర, చపాతి, ఆలు కూర, టమాటా పచ్చడి తెచ్చుకున్నాం. స్టేషన్లో ఫుడ్ కన్నా హైజీనిక్గా ఉంటుంది. హోమ్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే తీసుకొని వస్తాను. ఈ పులిహోర ఏం రుచిగా ఉందో అమ్మ చేయడం వల్ల కదా ఇంత స్పెషల్గా అనిపిస్తుంది. బయట తినడం కన్నా ఇలాంటిది ఎప్పుడు బెస్ట్. మీరు కూడా ట్రైన్ జర్నీలో ఇలాంటి ఫుడ్ తీసుకొని రావాలి నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ట్రైన్ ఫుడ్ కన్నా 100% చాలా బాగుంటుంది అనమాట. అలా తింటూ వ్యూ చూస్తాం. ఇవాళ ట్రైన్ జర్నీ ఓ స్పెషల్ అనుభూతి. ఎందుకంటే ఆకాశం గట్టిగా తెరుచుకుంది. వర్షం పిడుగుల్లా పడుతుంది. ఇంకా ప్రయాణం ఆగట్లేదు. ఇది అసలైన వర్షం ట్రైన్ జర్నీ అంటారు. అసలు చూస్తుంటే మేఘాలు ఫుల్గా, వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. ఇలా జర్నీ చేస్తుంటే చాలా అనుభూతి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇలాంటి వర్షంలో ఫుల్గా చాయ్ తాగుతుంటే అసలు ఆ అనుభూతి, ఆ ఫీల్ వేరే లెవెల్. అలా జర్నీ చేస్తూ రాయగఢ్ స్టేషన్లో బండి అయితే ఆగింది. అలాగే దిగేసేమో చాలా కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు రిలాక్స్ అవుదామని చెప్పేసి. ఈరోజు జర్నీ స్పెషల్. ఎందుకంటే ఇది మన వాళ్ళతో జర్నీ. స్టేషన్ నుంచి సరదాగా స్టార్ట్ అయింది. ట్రైన్ కూడా మా కోసమే కాస్త లేట్ అయింది అనుకుంటా. ఇప్పుడు ట్రైన్లో కంఫర్టబుల్గా కూర్చున్నాం. విండో పక్కన సీట్ దొరకడం, విజువల్స్ ఎంజాయ్ చేయడం చాలా ఎంజాయ్. ఎందుకంటే విండో పక్కన సీట్ దొరకడం అంటే చాలా అదృష్టం అనమాట. అలా విండో నుంచి కూర్చొని చాలా వ్యూ ఎంజాయ్ చేస్తాను నేనైతే. చాలా అయితే కంఫర్టబుల్గా ఉంది. మన వాళ్ళతో అలాగా జోక్స్ చెప్తున్నారు అనమాట. జోక్స్ చెప్తూ అలా నేనైతే విండో నుంచి వ్యూ చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేనైతే. జర్నీలో చాలా స్టేషన్లు వస్తాయి. అందులో కొన్నిటి పేర్లు మనకు తెలియకపోయినా అక్కడి మనుషులు చిరునవ్వులు మనుషుని తాగుతాయి. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ విజువల్స్, అట్మాస్ఫియర్ చూడండి, వ్యూ ఎంత బాగుందో చూడడానికి మనకైతే అల్లు పులకరించిపోతుంది. ఆ ఫ్లైఓవర్ చూడండి ఎంత దీనిగా హైజెనిక్గా కనిపిస్తుంది వ్యూ అయితే. ఇప్పుడు రాయ్పూర్ వచ్చేస్తాం. మళ్ళీ ఒక కొత్త నగరం, కొత్త అనుభవాలు ఎదురవుతాయి. పార్వతీపురం నుంచి రాయ్పూర్ వరకు ట్రైన్ జర్నీ నాకు జీవితం అంతా గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇవి నా ట్రైన్ జర్నీ హైలైట్స్. మీరు ఎప్పుడైనా ఈ మార్గంలో ప్రయాణం చేస్తే మర్చిపోలేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.